హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ థాట్స్. ఎండాకాలం రాగానే గుర్తొచ్చేవి ఒకటి వడియాలు, రెండు మామిడికాయ పచ్చడి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మామిడికాయ పచ్చడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కారం, మెంతు పౌడర్, ఆవాల పౌడర్, పసుపు, ఎల్లుల్లిపాయలు, ఉప్పు, పల్లి నూనె. ముందుగా మామిడికాయ ముక్కలలో ఆయిల్ వేసి కలుపుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఆయిల్ వేసి కలిపి పెట్టాను. ఈ మామిడికాయ ముక్కలు ఈ గిన్నెతోని 4 గిన్నెలు తీసుకున్నాను. దీంతోనే కారం, ఉప్పు, ఆవాల పౌడర్ అవన్నీ కొలతలు దీంతోనే వేసుకోవాలి. ముందుగా ఈ గిన్నెతోని 4 గిన్నెల మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి 1 గిన్నె కారం, హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ, సగం గిన్నె కన్నా కొంచెం ఎక్కువ ఆవాల పౌడర్, ఒక హాఫ్ గిన్నెంత ఉప్పు కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు, నేనైతే హాఫ్ వేస్తున్నాను. కొద్దిగా మెంతుల పౌడర్, కొద్దిగా పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఒక 100 గ్రామ్స్ అంతా వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి కారం పట్టేలాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా కారం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ వేసేసేయాలి. నేనైతే పల్లి నూనె వాడుతున్నాను. 1 kg ఆయిల్ అంతా వేసేస్తున్నాను. ఇది బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని నేను జార్లోకి ఎత్తి పెడతాను. 3 days తర్వాత చూద్దాము. ఆయిల్ అయితే సరిపోయింది. ఇప్పుడు జార్లోకి ఎత్తేస్తున్నాను. తొక్కు మొత్తం జార్లోకి వేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని మొత్తం ప్యాక్ చేసేసేయాలి. జార్కి మూత పెట్టేసి ఒక వైట్ క్లాత్ తోటి కట్టేసేయాలి. ఇది 3 days తర్వాత మళ్ళీ కలపాలి. 3 days వరకు దీనిని టచ్ చేయకుండా టచ్ చేయని ప్లేస్ పెట్టేసేయాలి.